క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకరక్షకుడు, సర్వశక్తిమంతుడు, పరిశుద్ధుడు అయిన యేసుక్రీస్తు ప్రభుని శ్రేష్టమైన ఘనమైన నామములో ఈ అరుణోదయ ధ్యానంలో పాల్గొంటూ ఉన్న మీకందరికీ కూడా ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ క్షేమంగా ఉన్నారు కదా? దేవుని యొక్క మహా ఉచితమైన కృపను బట్టి గత రాత్రి అంతయు కూడా ప్రభువు మనకు సుఖమైన విశ్రాంతిని దయచేసి ఈ అరుణోదయ ధ్యానంలో మనమందరము ఈ రీతిగా ఏకీభవించి ప్రార్థించటానికి, ఆయనను స్తుతించి ఆరాధించటానికి ప్రభువు మనకు అనుగ్రహించిన ఈ మంచి సమయమును బట్టి దేవాది దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఎక్కడెక్కడ వారలమో అయినప్పటికీ కూడా ప్రభువు మనలందరినీ కూడా ఒక కుటుంబముగా, ఒక శ్రేష్టమైన సమయాన్ని మనకు దయచేసి మనమందరము ఏకీభవించటానికి ఒక చక్కటి అవకాశాన్ని అనుదినము అరుణోదయమున ప్రభువు మనకు అనుగ్రహిస్తూ ఉంటూ ఉన్నారు. ఈరోజు జన్మదినములు, వివాహ దినములు, ఆయా ప్రత్యేకమైన దినములు జరుపుకుంటున్న ప్రియబిడ్డలందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించి ఆశీర్వదించాలని, ఇలాంటి సంతోషకరమైన దినాలు మరెన్నో మీ జీవితంలో జరుపుకోవాలని దైవ సేవకునిగా కాంక్షిస్తూ మిమ్మల్ని దీవిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియులారా, ఈ అరుణోదయ ధ్యానములో మనమందరం కలిసి ప్రభుని నామమును స్తుతించుటకు గాను 367వ కీర్తన, ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఒక విశ్వాసి క్రీస్తును వెంబడించుటను గూర్చి రాసినటువంటి కీర్తన, మాసిలమణి గారు రాసినటువంటి కీర్తన పాడుకుందాం. 367వ కీర్తన. దేవా వెంబడించితి నీ నామమును. దేవా వెంబడించితి నీ నామమున్, జీవితేశ్వర నా జీవితాశ నీవే. రవే నా భాగ్యమా యేసువా, దేవా వెంబడించితి నీ నామమున్. యేసు నీదు ప్రేమను నే వింటిని, భాసురం బగుని సిల్వనే గంటిని. యేసువాడను నేనంటిని, దేవా వెంబడించితి నీ నామమున్. ప్రభో ప్రారంభించితి ప్రయాణమున్, పరలోక యెరూషలేము పురికిన్. పవనాజుపుము మార్గము, దేవా వెంబడించితి నీ నామమున్. స్వామి నీదు ప్రేమకు నే సాక్షిని, సంఘమందున నా పొరుగు వారికిని. సత్య సువార్తనే జాటుదున్, దేవా వెంబడించితి నీ నామమున్. రాజా నీదు రాజ్యములో చేరితి, రమ్యమౌ రాజ్యమందున నన్వాడుము. రక్షణానందము గూర్చుము,
దేవా వెంబడించితి నీ నామమున్, జీవితేశ్వర నా జీవితాశ నీవే. రవే నా భాగ్యమా యేసువా, దేవా వెంబడించితి నీ నామమున్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, 2024వ సంవత్సరం ఈ అరుణోదయ ధ్యానంలో మనమందరము ఏక మనస్సుతో ఏకాత్మతో ఆయనను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేసుకుందాం. అందరూ నాతో ఏకీభవించండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. దయతో ఈ మాటలు నా వెనుక చెప్పండి. ప్రభువా మమ్మను కనికరింపుము, క్రీస్తు మమ్మను కనికరింపుము, ప్రభువా మమ్మను కనికరింపుము. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, 2024వ సంవత్సరం సెప్టెంబర్ మాసం 3వ దినపు అరుణోదయ ధ్యానము కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి ప్రవక్త అయిన యెషయా వ్రాసిన గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనం. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుని పరిశుద్ధ వాక్యమును మరల చదువుకుందాం. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనం. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, లోకరక్షకుడు సర్వశక్తిమంతుడు పరిశుద్ధుడు అయిన యేసుక్రీస్తు ప్రభుని శ్రేష్టమైన ఘనమైన నామంలో ఈ అరుణోదయ ధ్యానములో ఏకీభవించుచున్న మీకందరికీ కూడా ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహా ఉచితమైన కృపను బట్టి మనమందరము ఎక్కడెక్కడో వేరు ప్రదేశాల్లో నివసిస్తూ ఉన్నాం. ఒకరికి పరిచయం లేనటువంటి పరిస్థితులే అయినప్పటికీ కూడా మనమందరము కలిసి ఏక మనస్సుతో ఏకాత్మతో ప్రతి దినమున అరుణోదయముననే ఆయన పాద సాన్నిధ్యానికి రావడం ఎంత ఆశీర్వాదము కదా. ప్రభువు మనకు ఎంతటి ధన్యకరమైనటువంటి జీవితాన్ని అనుగ్రహించారు కదా. గమనించండి, అరుణోదయమున ఆయన సన్నిధిని వెతకటం అది మనకు మన కుటుంబాలకు ఎంతో ఆశీర్వాదకరం. యోబట దేవుని యొక్క ఆశీర్వాదాలన్నీ కూడా అనుభవిస్తూ యోబు అరుణోదయముననే లేచేవాడట. అరుణోదయముననే లేచి విస్తారమైనటువంటి ఆశీర్వాదాలు అనుభవిస్తూ ఉన్న తన బిడ్డలు, తన కుటుంబము, రక్త సంబంధులు ఒకవేళ వారికిచ్చిన ఆశీర్వాదములను బట్టి వారు సంతోషిస్తూ దేవునికి విరోధముగా ఏమైనా పాపము చేశారేమో అని యోబట అరుణోదయముననే ఆయన సన్నిధిని వెతికి ఆయన సన్నిధానములో
కృతజ్ఞతార్పణలు చెల్లించేవాడట, విశ్వాసముతో తమ బిడ్డల కొరకు ప్రార్థించేవాడట, బలులు అర్పించేవాడట. ఎంత శ్రేష్టమైన కార్యాలు చేసేవాడు! నిజముగా అంతటి విశ్వాసము కలిగినటువంటి యోబు భక్తుడిని మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. శ్రమలు కలిగాయి, శోధనలు కలిగాయి, బాధలు వచ్చాయి. గమనించండి, అన్నిటిలోనూ కూడా దేవుడు యోబును విడిచిపెట్టలేదు. ఈ శ్రమలు సహించిన మీదట యోబు రెండింతల ఆశీర్వాదాలు పొందుకున్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. ప్రియ విశ్వాసులారా, ఈరోజు మనము కూడా ప్రతిదినమున అరుణోదయమున ఆయన పాదాలు వెతుకుతూ ఉన్నాం. ఆయన సన్నిధానంలోనికి ఉంటూ ఉన్నాం. ఎక్కడెక్కడో ఉన్నాం. చిన్న చిన్న శోధనలు, కష్టాలు, బాధలు, అనారోగ్యకరమైన పరిస్థితులు, శారీరకమైనటువంటి శ్రమలు, మానసికమైనటువంటి శ్రమలు ఎన్నో మనకు కలుగుతూ ఉంటూ ఉన్నాయి. నేను ఒక మాట చెప్తా ఉన్నాను, కలుగుతాయి కూడాను. ఎందుకంటే మనం ఎప్పుడు దేవుని సన్నిధికి దగ్గరవుతూ ఉంటామో అపవాది మనలను అంతగా శోధిస్తూ ఉంటాడు. గమనించండి, మనకు శ్రమలు కలుగుతూ ఉంటూ ఉన్నాయి అంటే అర్థం ఏంటో తెలుసా? మనము దేవునికి చేరువుగా ఉంటూ ఉన్నాము అని. మనం ఎప్పుడు దేవునికి చేరువుగా వెళతామో అపవాదికి కన్నుకుట్టి మనకు ఎన్నో శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, బాధలు కలిగిస్తూ ఉంటాడు. గమనించండి, ప్రభువు మనలను పరీక్షల గుండా ప్రయాణింప చేస్తాడే తప్ప ఆయన మరణమునకు మనలను అప్పగించడు సుమా. ఈ శ్రమలు, కష్టాలు వచ్చినప్పుడు లేదా శారీరక బలహీనతలు వచ్చినప్పుడు అయ్యో నాకేమైపోతుందో అనే భయం మన హృదయాలలో కలుగుతుంది. కానీ మనము విశ్వసించిన దేవుడు మనలను పరీక్షించేవాడే తప్ప ఆయన మనలను మరణమునకు అప్పగించేవాడు కాదు. కనుక ఈరోజు ప్రతిదినము ఆయన పాద సాన్నిధ్యానికి వస్తూ ఉన్న మనము ఎంత ధన్యులమో. అలాంటి ధన్యకరమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటూ ఉన్న మనకు ప్రభు ఇస్తూ ఉన్న ఒక వాగ్దానం ఏంటో తెలుసా? నా ప్రియ సహోదరుడా, సహోదరి, పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. ఆమేన్. అందరూ ఆమేన్ చెప్పండి. ఆమేన్. దేవుని యొక్క మహాకృపను బట్టి మన జీవితాలలో పర్వతాలు, ఎన్ని కొండలు, గుట్టలు, లోయలు, సముద్రాలు, వేదనలు, కష్టాలు ఎన్ని ఎదురొచ్చినా సరే, మన జీవితాలలో ఎంత అలజడి సంభవించినా సరే, ప్రభు ఇస్తూ ఉన్న ఒక వాగ్దానపూరితమైనటువంటి మాట, నా కృప నిన్ను విడిచిపోదు. ఆయన కృప ఎంత గొప్పదో! ప్రతి సమస్యకు, ప్రతి పరిస్థితికి ఆయన కృప చాలు. ఆయన కృప ఉంటే చాలు. ప్రియ విశ్వాసులారా, మహాశక్తివంతము, శాశ్వతము ఆయన ఆశ్రయముగా ఉన్న దేవునిలో నీవుంటే నీకు హాని చేయగలిగినటువంటి వారు ఎవ్వరూ కూడా ఈ లోకంలో లేరు. ప్రభువును నీవు ఆశ్రయించావు, ప్రభువు నీకు తోడుగా ఉన్నాడు. చిన్న చిన్న బాధలు, కష్టాలు వస్తూ ఉన్నాయి, కానీ నీ శరీరమునకు, నీ ఆత్మకు ఏ విధమైనటువంటి హాని చేయ శక్తి కలిగినటువంటి వాడు ఎవ్వడునూ లేడు. ఈ సత్యాన్ని గ్రహించాలి. బాధలలో కృంగిపోవడం కాదు, సంతోషం కలిగినప్పుడు మనం సంతోషంగా ఆనందించడం కాదు. బాధలు, శ్రమలు, కష్టాలు వచ్చినప్పుడు కూడా నా ప్రభువు, నేను విశ్వసించిన దేవుడు, ప్రతి దినము నేను ప్రార్థిస్తూ ఉన్న నా దేవుడు నాతోనే ఉన్నాడు. ఆయన ఇమ్మానుయేలు దేవునిగా నాకు తోడుగా ఉన్నాడు. ఈ ధైర్యం మనకు ఖచ్చితంగా మన హృదయాల్లో ఉండాలి. ప్రకృతి సిద్ధమైనటువంటి విపత్తులకైనా, మానవ సమాజంలో తలెత్తే అలజడులకైనా నీవు భయపడవలసినటువంటి పని లేదు. గమనించండి, ప్రస్తుత దినాలలో మరి ఆంధ్రప్రదేశ్లోనూ అలాగే తెలంగాణలోనూ ఎంత విస్తారమైనటువంటి వర్షముల వల్ల
వరదల వల్ల ఎంతమంది నిరాశ్రయులవుతూ ఉన్నారో, ఎంతమంది ప్రాణాలు కోల్పోతూ ఉంటూ ఉన్నారో, భయంకరమైనటువంటి పరిస్థితులు, ప్రకృతి వైపరీత్యాలు చూస్తూ ఉంటూ ఉన్నాం. ఈ విస్తారమైనటువంటి వర్షముల వల్ల అనేక మంది వారి గృహాలను కోల్పోయిన వారు, అనేక మంది వరదలలో చిక్కుకుపోయిన వారు, తాము కనీసం నివాసం ఉండడానికి ఏ విధమైనటువంటి అవకాశము కూడా లేనటువంటి వారు ఎందరో ప్రస్తుత దినాలలో మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. గమనించండి, అలాంటి ప్రకృతి వైపరీత్యాలు, ఏ విధమైనటువంటి విపత్తులు సంభవించినా సరే, మానవ సమాజంలో మనకు తలెత్తే అలజడులు ఏవైనా సరే వాటికి భయపడవలసినటువంటి అవసరం లేదు. దేవుడు గొప్ప వాగ్దానం చేస్తూ ఉన్నాడు, నా కృప నిన్ను విడిచిపోదు, నా కృప నిన్ను విడిచిపోదు. అటువంటి ఆదరణ ఈ లోకంలో నీకెవ్వరూ కూడా ఇవ్వలేరు. ఆలోచన చేయండి, నేను నీకు తోడుగా ఉన్నాను అని చెప్పగలిగిన వారు ఎవరైనా ఉన్నారా? కష్టాలు వచ్చినప్పుడు మన రక్త సంబంధులే ముఖం చాటు చేస్తారు కదా. బాధలు, అవకాశం, అవసరత ఉన్నప్పుడు మన రక్త సంబంధులే మనల్ని ప్రక్కన పెడతారు కదా. ప్రభు అంటూ ఉన్నాడు, పర్వతాలు తొలగినను, మెట్టెలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు, నేను నిన్ను విడువను, ఎడబాయను అని వాగ్దానం చేస్తూ ఉన్న ప్రభు. గమనించండి, ఈ లోకంలో ఎవ్వరూ కూడా అటువంటి ఆదరణ నీకు ఇవ్వలేరు. నీవు అనుకుంటావు, నా ఆయన వాళ్ళంతా కూడా విడిచిపోయారు కదా, నాకు ఆరోగ్యం క్షీణించిపోయింది కదా, నా దగ్గర ధనం లేదు కదా, అయ్యో ఏంటి నా బ్రతుకేంటి, నేను ఎందుకు ఇలాగ అయిపోయాను, నా పరిస్థితి ఇంత దిగజారిపోయిందేంటి అని నీవు ఒకవేళ నీ హృదయంలో వేదనతో క్షీణించిపోతూ ఉన్నావేమో. అయ్యో నాకు ఏ విధమైనటువంటి ఆదరణ లేదు అని రోధిస్తూ ఉంటూ ఉన్నావేమో. చివరకు కాలము కూడా నాకు కలిసి రావటం లేదు, ఏంటి నాకు ఈ పరిస్థితి అని నీవు దుఃఖిస్తూ ఉంటూ ఉన్నావేమో. ప్రకృతి కూడా సహకరించటం లేదు అని వేదన పడుతూ రోధిస్తూ ఉంటూ ఉన్నావేమో. అయినప్పటికీ కూడా చాలా పర్యాయాలు మన జీవితాలలో కలిగిన కష్టాలు, శ్రమలు, బాధలను బట్టి మన మీద మనకే అసహ్యం పుడతా ఉంటూ ఉంటుంది. గమనించండి నా ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో ఎటువంటి భయంకరమైనటువంటి విపత్తులు వచ్చినా నేను నీకు తోడుగా ఉంటానని దేవుడు మాట సెలవిస్తూ ఉంటూ ఉన్నాడు. దేవుడు నీకు వాగ్దానం చేస్తూ ఉంటూ ఉన్నాడు. ఐశ్వర్యవంతుడు, బలవంతుడు, సర్వశక్తివంతుడు, నిత్యుడగు తండ్రి నీకెంతటి వాగ్దానపూరితమైనటువంటి మాటలు తెలియచేస్తూ ఉంటూ ఉంటే ఎందుకు దుఃఖపడతా ఉంటూ ఉన్నావు? ఆయన కృప నాకు తోడుగా ఉండగా ఇక లోకంలో నాకు కొదువేముంది అని ధైర్యంగా సమాజంతో, సంఘంతో చెప్పగలవా? దావీదు అంటూ ఉన్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఆయన కాపరత్వంలో గనక ఉంటే మనకు ఏ విధమైనటువంటి దుఃఖము, బాధ, కన్నీరు ఉండదు. ఒకవేళ నీ స్వచిత్తమును ఆధారం చేసుకుని ఆయన కాపరత్వములో నుండి తొలగిపోతూ ఉంటూ ఉన్నావేమో. ఒకసారి నిన్ను నీవు పరీక్షించుకో. ఆయన కాపరత్వములో గనక ఉంటే నీకు ఏమీ కొదువ ఉండదు. గాఢాంధకారపు లోయలలో సంచరించిన ఏ అపాయమునకు భయపడవు. ఆయన దుడ్డు కర్ర, ఆయన దండం నిత్యము కూడా మనకు ధైర్యంగా మన చుట్టూ ఉంటూ ఉన్నాయి. ప్రియ విశ్వాసులారా, ఈరోజు ప్రభు అంటూ ఉన్నమాట, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు. అలనాడు ఇశ్రాయేలీయులతో చేసుకున్న నిబంధన ఈరోజు నీతోనూ నాతోనూ కూడా చేసుకుంటూ ఉన్నాడు. నా నిబంధన, నా నిబంధన, ఆ నిబంధన శాశ్వతమైనది.
ఉన్నతుడైన దేవుడు ఎందుకు పనికిరాని నీతో నిబంధన చేసుకుంటూ ఉన్నాడు. ఎంత ఆశ్చర్యము కదా! ఆ నిబంధన చేసుకోవడం మాత్రమే కాదు, నీ యందు జాలిపడుతూ ఆ నిబంధనను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు కదా! ఎంత ప్రేమ కలిగినటువంటి వాడు కదా! ఈరోజు సమాధాన విషయమైనటువంటి ఆయన నిబంధన ఆయన జ్ఞాపకం చేసుకుంటూ నీకును జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. ఇంతటి ప్రేమ చూపించిన దేవాది దేవునిని నీవెందుకు ఇంకా పరిపూర్ణంగా విశ్వసించలేకపోతా ఉన్నావు? విశ్వసిస్తూ ఉన్నాము, కానీ ఎక్కడో మన హృదయాంతరంగాల్లో ఒకంత అనుమానం. విశ్వసిస్తూ ఉన్నామని చెప్పుకుంటూ ఉన్నాము, కానీ ఎక్కడో మన హృదయాంతరంగాల్లో చంచలత్వం. లోకము దేవుడు, లోకము దేవుడు, లోకము దేవుడు. ప్రియ విశ్వాసులారా, ప్రభు అంటూ ఉన్నాడు, మీరు ఉంటే వెచ్చగా ఉండండి, లేకపోతే చల్లగా ఉండండి. వెచ్చగానైనను చల్లగానైనను ఉండక మీరు నులివెచ్చగా ఉన్నారు కనుక మీ మీద ఉమ్మివేయ ఉద్దేశించొచ్చు ఉన్నాను అని చెప్తాడు ప్రభు. ఎంత కఠినమైన మాట కదా అది! ప్రభు మనల్ని పిలిచి ఆయనలో బలపడుతూ వెచ్చగా ఆత్మీయముగా స్థిరంగా ఉండమని పిలుస్తూ ఉంటే లోక సంబంధమైన ఆలోచనల చేత అనుమానములు, చంచలత్వము, లోక సంబంధమైనటువంటి కోరికలు, వీటన్నిటి చేత నీ విశ్వాసాన్ని నీవు బలపరుచుకుంటూ ఉన్నావేమో. జాగ్రత్త. ఈ అరుణోదయమున ప్రభువు నీకు ఒక అష్యూరెన్స్ ఇస్తా ఉన్నాడు. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు అని ఆయన నిబంధన మరలా నీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ నిబంధనను జ్ఞాపకం చేసుకుని ఆయన నిబంధనలోనికి వెళదామా? ఆయన మనకు తోడుగా ఉన్నాడు అన్న ధైర్యంతో ముందుకు కొనసాగుదామా? తలలు వంచుకుందాం ఒక్క క్షణం. ప్రభువా, అనేక సంవత్సరాలుగా నేను విశ్వాసనే, కానీ నేను అనేక పర్యాయాలు కష్టాలు, శ్రమలు, బాధలు వచ్చినప్పుడు నీ నుండి తొలగిపోయాను నాయన, నీ నుండి దూరం అయిపోయాను. ప్రభువా, ఈరోజు ఒక స్థిరమైన విశ్వాసిగా మార్చబడడానికి ఆ నిబంధన మరలా జ్ఞాపకం చేశావు. ప్రభువా, నేను నా తండ్రి, నీవిచ్చిన వాగ్దానపూరితమైన మాట, పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నీ కృప నన్ను విడిచిపోదని నేను గ్రహించి నీ పాద సాన్నిధ్యములో అయ్యా నీ పాదాల దగ్గరకు వచ్చాను అని ఆయనకు మనల్ని మనం సమర్పించుకుని ప్రార్థనలోకి వెళుతాం. కృప కలిగిన తండ్రి, దయగల ప్రభువా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు. అయోగ్యులమైన మా జీవితాలలో ప్రభువా, నీవు మాకు దయచేసిన ఒక నూతన దినమును బట్టి నీకు వందనాలు. అయ్యా, ఈ ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచండి ప్రభువా. ఈ అరుణోదయ ధ్యానములో పాల్గొన్న బిడ్డలందరినీ దీవించండి. వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోనండి. వారి కుటుంబాలలో ఉన్న చిన్న బిడ్డలు, యవన బిడ్డలు, నడి వయసు కలిగిన వారు, వృద్ధాప్యంలో ఉన్నవారు, ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోనండి. ప్రత్యేకంగా యవన బిడ్డలను ప్రభువా, ఉద్యోగముల కొరకు ఎదురు చూసే బిడ్డలను, ప్రయత్నాలు చేస్తూ ఉన్న బిడ్డలను, వివాహాల కొరకు ఎదురు చూసే బిడ్డలను ప్రభువా, అయ్యా అన్నిటికంటే మించి ప్రభువా, వివాహములై అనేక సంవత్సరాలుగా ప్రభువా గర్భఫలముల కొరకు ఎదురు చూసే బిడ్డలను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి నాయన. అయ్యా, వారికి కావలసిన ప్రతి అవసరత తీర్చండి. వారిని ప్రభు చక్కటి బహుమానములతో తృప్తిపరచండి. అట్లే ప్రభు నా తండ్రి, గర్భిణీ స్త్రీలను దీవించండి. బాలింతలు, చంటి బిడ్డలను దీవించండి. గృహ యజమానుడు, గృహ యజమానురాలు కుటుంబాల కొరకు ఎంతో ప్రయాసపడుతూ ఉన్నారు. అయ్యా, వారు మంచి గృహ నిర్వాహకులుగా ఉండడానికి సహాయం చేయండి ప్రభా. ఎందరో గృహ యజమానులు ప్రభా నా తండ్రి బాధ్యత లేని వారుగా దుర్వ్యసనములకు బానిసలై ప్రభా నా తండ్రి అయా బిడ్డలు వారి జీవితాలను నాశనం చేసుకుంటూ ఉన్నారు.
బిడ్డలు ప్రభా నా తండ్రి అట్టి స్థితి నుండి వారిని తప్పించి ప్రభా నీ మార్గంలో వారిని నడిపించండి. మా గృహాలలో ఉన్న గృహ యజమానులను దీవించండి ప్రభు. వారికి మంచి ఆరోగ్యములు ఇవ్వండి. ఎందరో బీపీ చేత, షుగర్స్ చేత, ఇతర బలహీనతల్లో ఉన్నారు. వారందరికీ ప్రభు శక్తిని బలమని ఇవ్వండి. ప్రతి తల్లిని దీవించండి. జ్ఞానవంతురాలుగా తన గృహమును ఆత్మీయంగా కట్టుకునే శక్తిని బిడ్డలకు ఇవ్వండి. అలాగే ప్రభు వృద్ధాప్యములో ఉన్న బిడ్డలన్నీ కోవిడ్ భద్రపరచండి. ఉద్యోగ విరమణ చేసి ప్రభు విశ్రాంతి దినముల్లో ఉన్న బిడ్డలందరినీ దీవించండి. నాయన ఎందరో ప్రభు నా తండ్రి వృద్ధాప్యములో అయా భార్యలను కోల్పోయిన తండ్రులు ఉన్నారు. నాయన భర్తలను కోల్పోయిన తల్లులు ఉన్నారు ప్రభువా. అయా బిడ్డలందరికీ నీ ఆదరణ దయచేయండి. నీవే ఓదార్పునివ్వండి. బిడ్డలకు నా తండ్రి శారీరకమైన ప్రతి బలహీనతలోనూ నీ వారికి తోడుగా ఉండండి. నీ కృప వెంబడి కృపను బిడ్డలకు దయచేసి నీవిచ్చిన ఆయుష్కాలం అంతా కూడా బిడ్డలు సంతోషంతో జీవిస్తూ ముందుకు సాగడానికి సహాయం చేయండి ప్రభువా. ఈ అరుణోదయమున ప్రభా ఈ దినములు జన్మదినములు జరుపుకున్న బిడ్డలు, వివాహములు జరుపుకుంటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి ప్రభు. ప్రత్యేకమైన దినముగా వారికి రావలసిన వారి కొరకు దాచి ఉంచిన శ్రేష్టమైన దీవెనలన్నీ కూడా దయచేయండి నాయన ప్రభా. మరొక నూతన మాసమును మాకు ఇచ్చారు. ఈ 3వ దినమున ప్రభువా ఇదిగో విశ్వాసంతో నీ పాదాల దగ్గరకు వచ్చిన నీ ప్రియ బిడ్డలందరినీ ప్రభా పేరు పేరున దీవించండి. వారి గృహములలో అద్భుతాలు చేయండి. వారి గృహములలో ఆశ్చర్య కార్యాలు చేయండి. వారి గృహములను సమృద్ధితో నింపండి. వారి కష్టార్జితము వారు నెలంతా కష్టపడిన కష్టార్జితమును 5 రొట్టెలు 2 చేపలుగా దీవించి సమృద్ధి అయిన దీవెనలు ఆశీర్వాదాలు బిడ్డలకు దయచేయండి ప్రభువా. ఎవ్వరికి ఏ విధమైన కుదువ లేకుండా నువ్వు నీ గుప్పలు విప్పి ధారాళముగా బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా ప్రభువా అయ్యా ఆంధ్ర రాష్ట్రాలలో విస్తారమైన వర్షాల వల్ల నా తండ్రి ఎందరో ప్రభు ఈ వరదల వల్ల నాయన ప్రభు నా తండ్రి వారి ఇళ్లను ఆశ్రయాలను కోల్పోయారు ప్రభు. భయంకరమైన పరిస్థితుల్లో రోధిస్తూ ఉన్నారు. కొందరు ప్రాణాలు కోల్పోయిన వారు ఉన్నారు. ఏ క్షణమున ఏది సంభవిస్తుందో అని ఆయా ప్రభుత్వ యంత్రాంగం భయపడుతూ ఉంటూ ఉన్నది ప్రభు. ఆ క్షేమమునివ్వండి అయా. ఈ ప్రకృతి వైపరీత్యముల నుండి మమ్మలను ప్రభు నా తండ్రి ధైర్యపరిచి ముందుకు నడిపించండి ప్రభా. వేదనకరమైన పరిస్థితుల్లో, దుఃఖకరమైన పరిస్థితుల్లో అయా రోధిస్తూ ఉన్న ప్రతి వారి కన్నీటి ప్రతి బాష్పబిందువులు తుడిచిపెట్టినాయన సహాయం చేయండి. నీవే మాకు సహాయం చేసేవాడము, నీవే మాకు ఆదరణకర్తవు. నీ కృప ఉంటే చాలని నీ పాదాల దగ్గరకు వచ్చాను. మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించమని ఈ అరుణోదయమున ప్రభువ నీ ప్రార్థనలు ఏకీభవించిన బిడ్డలు, వారి కుటుంబాలు, వారి రక్త సంబంధం ప్రతి ఒక్క బిడ్డను ప్రభా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని యేసు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందు నెరవేరును గాక. మరుదిన ఆహారం నేడు మాకు దయచేయము. వాళ్ళ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించండి. శోధనలోనికి తేక దుష్టుని తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము కాపుదల ఈ అరుణోదయ ధ్యానములో పాల్గొన్న ప్రియబిడ్డలందరికీ, వారి కుటుంబాలకును, వారి విశ్వాస జీవితానికి దేవుడు సదా సర్వత్రా తోడుగా ఉండి ఈ దినమంతయు ఆయన కాపుదలలో ఉంచి విశ్వాసములో స్థిరపరిచి ముందుకు నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.